కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే రైతు భరోసా పేరిట కొత్త నాటకానికి తెరతీశారని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. మార్చి లోపల ఎన్నికలు నిర్వహించకుండా లోకల్ బాడీ ఎలక్షన్ జరగకుంటే 15వ 15th ఫైనాన్స్ నుంచి రావాల్సినటువంటి 2,000 కోట్ల రూపాయల నిధులు ఆగిపోతాయి. కాబట్టి ఎట్టి బస్సులో ఎన్నికలు జరపాలి. ఎన్నికలు గెలవాలంటే కొత్త 6 గ్యారెంటీలు పక్క పెట్టి మళ్ళా ఏదో హామీలు నెరవేరుస్తున్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు. అందుకే రైతు భరోసా నేను తెలంగాణ సమాజానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోకండి. గతంలో కేసీఆర్ గారు ఇదే విధంగా వివరించారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో పార్టీకి ఓటేస్తేనే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు? బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, ఓట్లు వేస్తేనే రోడ్లు వేస్తామన్నారు. ఏ గ్రామంలో రోడ్లు వేసారు? బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తేనే రేషన్ కార్డు ఇస్తామన్నారు. ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చారు? యువత అందరూ హైదరాబాద్ లో పెట్టి గ్రామాల్లో ఉండి బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ? కానీ అధికారంలో మేము ఉన్నాం, మాకు ఓటేమని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో, 10 సంవత్సరాలు టైంపాస్ పార్టీ చేసిందో, కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇలా హామీలను నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ అందుకే రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు చెప్పి ఇవాళ కొత్త డ్రామాను తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా 70 లక్షల మంది రైతులకు ఏటా 10,000 రూపాయలు మొన్నటిదాకా ఇచ్చారు. పాత ప్రభుత్వం ఇచ్చింది. ఇలా వీళ్ళేమన్నారు, వాళ్ళు 10,000 ఇస్తారు కదా, మేము 15,000 ఇస్తామన్నారు. రైతులందరూ ఓట్లేసారు. ఇలా 6 గ్యారెంటీలు ఇదొకటి. పాతలు 10,000 ఇచ్చారు, వీళ్ళు 15,000 ఇస్తామని చెప్పి రైతులందరూ వన్ సైడ్ ఓట్లేసారు వీళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి. 70 లక్షల మంది రైతులు ఓట్లేసారు మీకు. వాళ్ళకు మీ మోసపూరితమైన మాటలు మీకు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పండి. ఇవాళ 15,000 చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సంవత్సరం నుంచి ఇప్పటికి పైసలు ఇవ్వాలి. వాళ్ళు ఒక్క పైసా ఇవ్వాలి. సంవత్సరం నుంచి టైం పాస్ చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, సంవత్సరం నుంచి ఇలా ఒక విడత పడాలి ఆల్రెడీ పల్లె. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఒక విడత అంటే ఈ 3వసారి ఇవ్వాలి, అంటే 18,000 రూపాయలు ఇప్పటివరకు ఇవ్వాలి. ఒక్కొక్క రైతు ఒకటిలో 18,000 రూపాయలు ఇవ్వాలి ఎకరాకు. ఇప్పుడు ఏమంటున్నారు, ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తాం, 15,000 రూపాయలు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. పోనీ 12,000 రూపాయలు ఇచ్చేది ఉంటే ఎట్లా ఇస్తారు? 15,000 రూపాయలు ఇస్తాను ఎవరన్నారు మిమ్మల్ని? ప్రజలు అడిగిరా మిమ్మల్ని? పాతోళ్ళు 10,000 ఇస్తే మీరు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి నమ్మే మీకు ఓటేస్తే సంవత్సరం నుంచి ఇయ్యలేదు. మళ్ళా ఇప్పుడు ఏమంటున్నారు, 15,000 రూపాయలు ఇయ్యక 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మరి 12,000 రూపాయలు ఇస్తే ఇప్పటికే 2 విడతలు ఇవ్వాలి, ఇది 3వ విడత. అంటే ఒక్కొక్క రైతు ఒకటిలో 18,000 రూపాయలు ఇవ్వాలి. మీరు వేస్తారా ఏరా? మీరు వచ్చే సంవత్సరం అయింది, ఇప్పటికే 12,000 రూపాయలు ఆల్రెడీ వేయాలి. ప్లస్ మళ్ళా ఇప్పుడు ఇంకో విడత వేయాలి, 6,000 రూపాయలు. 12,000 ప్లస్ 6,000 18,000 రూపాయలు ఇవాళ మీరు ఒక్కొక్క రైతు అకౌంట్ వేయాలి. రైతులు, కౌలు రైతులు, విలేకరులు అందరికీ ఇస్తామన్నారు. 18,000 రూపాయలు రైతుల అకౌంట్ లో వేస్తారా వేరా? ఈ సంవత్సరం పాటు పైసలను దాచిపెట్టుకొని ఇప్పుడు వేస్తారట. ఇవాళ ఇదే లెక్కన అంటే 70 లక్షల మంది రైతులకు, 70 లక్షల రైతులకు ఈ 12,000 రూపాయలు చొప్పునేస్తే ఇప్పుడు ఈ 18,000 కలుపుకుంటే 12,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 12,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మీరు జనవరి 26 రోజు ఈ మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారా చెల్లియరా? ఏదో అనామతిగా మేము 12,000 రూపాయలు ఇస్తాం, జనవరి 26కి ఇస్తామన్నాడు కాదు. 12,600 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు 18,000 రూపాయల చొప్పున ఇస్తాము అని మీరు ప్రకటిస్తారా ప్రకటించారా? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 22 లక్షల మందికి రైతు భరోసా అందనే లేదు.
500 రూపాయల బోనస్ 20% కూడా ఎవరికి ఇవ్వనే లేదు. బోనస్ కూడా అన్ని పంటలకు అన్ని రకాల వడ్డకి ఇస్తున్నారు. మన సన్నబొడ్లు అన్నారు. అది కూడా మోసం చేశారు. అది కూడా 20% రైతులకు కూడా వాళ్ళ బోనస్ అందనందలేదు.